జంతికల పిండికి కావాల్సినవి కేజీ బియ్యం, గ్లాసుడు పెసరపప్పు, గ్లాసుడు మినపప్పు, గ్లాసుడు శనగపప్పు. వాటిని మెత్తగా పిండి ఆడించుకోవాలి. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూను, రుచికి సరిపడినంత కారం. మీకు ఎంత కారం తింటారో అంత వేసుకోవాలి. మేమైతే మాకు సరిపడినంత కారం మేము వేసుకుంటున్నాము. సరిపోయినంత ఉప్పు, మేము మాకు సరిపోయినంత వేసుకున్నాం. మీరు చూసుకొని వేసుకోండి. ఉప్పు తక్కువ ఎక్కువ తింటారు కాబట్టి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ వాము మీకు కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే దీంట్లోనే టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. వాము వేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ వేసుకోండి. అది బాగా పిండి మిక్స్ అయినట్టు చక్కగా అంతా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, అలా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత అలా మెత్తగా కొంచెం కలుపుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ కొంచెం వేడి నీళ్ళతో కలుపుకొని మెత్తగా కలుపుకోవాలి. కావాలంటే చల్లనీళ్ళు కూడా కలుపుకోవచ్చు. వేడి నీటిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మీరు అందులో వేసి కలుపుకోవాలి. ఇలా మెత్తగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా మెత్తగా కొంచెం కలుపుకోవాలి. టైం అయితే తీసుకుంటుంది కొంచెం, మీరు మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా చపాతీ ముద్ద కలుపుకున్నట్టు, మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోండి, ఎందుకంటే వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, లేదంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇలా మెత్తగా ఇలా వేలు ఇలా అయ్యేటట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక తడిగుడ్డని దీని మీద ఇలా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత 10 to 15 minutes దీన్ని నాననివ్వాలి. పెనంలో నూనె వేసుకొని ఆయిల్ ఇలా మరిగేటట్టు జంతికలు గొట్టంలో ఇలా పిండి పెట్టుకొని జంతికని ఇలా వేసుకొని తడి క్లాత్ మీద ఇలా జంతికల్ని వేసుకోవాలి. ఇలా తీసుకొని ఇందులో జంతికని ఇలా వేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఇలా ఎర్రగా వచ్చేదాకా డీప్ ఫ్రై వేసుకోవాలి. ఇది ఎంత క్రిస్పీగా ఎంత కరకరలాడుతూ ఇలా జంతికలు రెడీ ఇలా చేసుకోవాలి.